కరివేపాకు వల్ల బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయని మనకు తెలుసు. అయినా కానీ కూరలో కరివేపాకు వస్తే దాన్ని తీసి ఇట్టే పక్కన పెట్టేస్తాము. కానీ ఇదే కరివేపాకును ఉపయోగించి బై ప్రొడక్ట్స్ ని తయారు చేసి దాని నుంచి లక్షల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో అలా బై ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్న రంజిత్ గారు మనతో ఉన్నారు. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయొచ్చు అని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి హరీష్ గారు. కరివేపాకులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం. ఓకే, అంటే ఆర్గానిక్ లేకపోతే ఎలా? ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారో అక్కడి నుంచి మేము తెప్పిస్తున్నాం. ఓకే, సో దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీన్ని కరివేపాకుని ఫస్ట్ డీహైడ్రేట్ చేయాలి. డీహైడ్రేట్ చేసి దాంట్లో మాయిశ్చర్ రిమూవల్ ప్రాసెస్ అది. సో మాయిశ్చర్ అన్ని రిమూవ్ చేసి దాంట్లో మేము 2 ప్రొడక్ట్స్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి డ్రై కరివేపాకు పౌడర్. సో దాన్ని మీరు కర్రీస్ కి డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి వాల్యూడెడ్ ప్రోడక్ట్ గా కరివేపాకుతో చట్నీ పౌడర్ కూడా చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రైస్ మళ్ళీ గీలో కలుపుకొని తినొచ్చు. ఓకే, ఎన్ని డేస్ వరకు స్టోర్ అవుతుంది? ఎయిటెడ్ కంటైనర్స్ లో సేవ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీరు 6 months వరకు